మృత్తికలింగం. ఆ లింగానికి షోడశ మొట్టమొదట ఆ కాణిపాక సిద్ధిబుద్ధి వరసిద్ధి వినాయకుడికి షోడశోపచార పూజ. అవైన తర్వాత శివుడికి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి ధూప దీప నైవేద్యాలను అయిపోయిన తర్వాత స్వామివారికి ఆరయింపు చేసి తాను తిని ఆ ప్రసాదాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి తన కుమారుడైనటువంటి రావణాసురుడికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇచ్చేది. ప్రతిరోజు ఇదే. అంత భక్తుడవే నీవు. ఆ ప్రసాద బలం వాడికి, అదే బలం, తల్లి బలం ఉంటుంది, ఎలాగూ ఉంటుంది. కానీ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అభిషేకం చేసినటువంటి తీర్థ ప్రసాదాలు ఎవరైతే రోజు పుచ్చుకుంటారో, అయ్యా నేను రోజు ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటాను, రోజు గాయత్రి సంధ్యావందనం చేసుకుంటాను, ఆ బలమే నాకు. అయ్యా నేను 1951లో పుట్టాను, 74 సంవత్సరాలు నాకు. నేను పాడటం లేదు, నేను పాడుతున్నానా, నాకేం తెలిసిన ప్రవచనం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. గాయత్రి మాత యొక్క దివ్య పాదార విందాలు పట్టుకుని అమ్మవారికి సంధ్యావందనం చేసుకుంటే ఆవిడ నా చేత పాడిస్తోంది, ఇది నేను పాడటం లేదు. అయ్యా రావణ, అంత మంచివాడివే నీవు ఎంత శివభక్తుడవో అంత విష్ణు ద్వేషివి నీవు. రావణ, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, సమయం ఇంకా చాలా ఉంది. అందువల్ల ఉత్తర క్షణంలో సీతా